యా హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు ప్రణయ గోదావరి మూవీ టీం ఉన్నారనమాట. వాళ్ళతో ఒక స్మాల్ చిట్ చాట్ చేద్దాం. సునీల్ భయ్య హాయ్. సో నాకు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎక్కువ మీరే తెలుసు. యా అండ్ మీ ముగ్గురికి కూడా హాయ్. సో ఎవరు ఫస్ట్ చెప్పబోతున్నారు ఈ మూవీ గురించి? అండ్ మేడం గారేనా? సరే ఓకే, మేము ఎలాగైనా వాళ్ళతోనే మాట్లాడతాం. యా సో చెప్పండి మీకు హౌ యూ గాట్ దిస్ ఆపర్చునిటీ? Vamsi Garu is a casting director and he called me and said, there is one Telugu film, so you want to do? I said, what's the storyline? So he shortly narrates the story and I really like the concept of Godavari, 60s backdrop and 90s backdrop, and the songs was very amazing. And then I went to Hyderabad, I met my director, music composer and producers, and they cast me and that's how it started. So anta natural story kada, getops gaani everything అంటే మీకు ముందే అంటే ఏమైనా హోంవర్క్ కానీ అలా ఏమైనా చేయించారా? లైక్ చాలా న్యాచురల్గా కాస్ట్యూమ్స్ కానీ ఆ స్టోరీ ఉంది కదా. సో ఆల్ క్రెడిట్ గోస్ టు అవర్ డైరెక్టర్ సార్. యా సునీల్ భయ్య, సో అంటే ఎలక్షన్స్ ముందు చాలా పాపులర్ అయిపోయారు. సో ఏంటి అంటే మీరు యాక్ట్ చేస్తున్న మూవీ, సో ఎలా అనిపించింది మూవీస్? అంటే ఇంతకుముందు కూడా మీరు ఈ వాయిసెస్ పరంగా చాలా ఫేమ్ అయినా బట్ మూవీస్ చేయాలనేది మీకు ఫస్ట్ నుంచి ఉన్న డ్రీమ్ కానీ, సో ఇప్పుడు ఈ మూవీలో పార్ట్ అవ్వడం ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బిఫోర్ కూడా చాలా సినిమాలు చేశాను. సో అన్ని సినిమాల్లో కూడా మంచి మంచి రోల్స్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ ఈ సినిమాలో, ఈ మా ప్రణయ గోదావరి సినిమాలో ఒక డిఫరెంట్ రోల్. అంటే ప్రీవియస్ చేసిన సినిమాలకి ఈ సినిమాకి చాలా వ్యత్యాసం ఉంది. అంటే ఒక కొత్తదనంగా ఫీల్ అవుతారు 1990s బ్యాచ్ వాళ్ళు. అరే మా తాత ఇలా ఉండేవాడే, మా నాయన కూడా ఇలాగే ఉండేడే, అరే భలే ఉంది ఈ క్యారెక్టర్, భలే చేశాడు ఇతను అనే ఆ విధానం మన సినిమాలో ఫీల్ అవుతారు 100%. ఈ క్యారెక్టరు నాకు మార్క్ సారు చెప్పడం, అలాగే డైరెక్టర్ గారు యాక్సెప్ట్ చేయడం. సో డైరెక్టర్ గారు ఆయన అనుకున్న దానికి మనం అదే టైంలో వెళ్ళడం, అదంతా సింక్ అయిపోయింది. గాడ్ గ్రేస్, ఆ పరమశివుడి దయ. సో హ్యాపీ. అంటే అలానే మంచి మంచి మూవీస్ మీరు చేయాలి, ఎందుకంటే మీరు ఎంత కష్టపడ్డారో, లైక్ ఎక్కడి నుంచి మీరు వచ్చారనేది వీ నో వెరీ వెల్. అండ్ సార్, నేను యాక్చువల్లీ మిమ్మల్ని మ్యూజిక్ డైరెక్టర్ అయితే అని అనుకోలేదు, ఫస్ట్ ప్రొడ్యూసర్ అని అనుకున్నాను. అంటే కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు కదా. సో ఏంటి ఈ మూవీ గురించి అండ్ సాంగ్స్ గురించి ఒకసారి చెప్తారా? సాంగ్స్ అయితే బాగుంటాయి సార్. మొత్తానికి ఓవరాల్ అయితే మొత్తం 6 సాంగ్స్ ఉంటాయి. ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది. ప్రజెంట్ జనరేషన్ కూడా వదిలిపెట్టొద్దని ఉద్దేశంతో ఒక ఐటమ్ సాంగ్ చేశాం. ఇప్పుడు ఈ 6 సాంగ్స్లో 5 మెలోడీస్ ఉంటాయి. 5 విన్నవాడు ఐటమ్ సాంగ్ ఇతను చేయలేదని మాత్రం అనుకుంటారు. లేదు మీరే చేసుకుంటారా? క్వైట్ ఆపోజిట్. అంటే అంత ట్రెండింగ్ ఉంటుంది ఐటమ్ సాంగ్ కూడా. దాన్ని బట్టి మనం ఆడియో మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది. ఒకటి నేను విన్న శ్రీకృష్ణ పాడిన సాంగ్ చాలా నాకు కూడా బాగా నచ్చింది. 2-3 సార్లు విన్నాను ఇందాక. అండ్ చంద్రబోస్ గారు అంటే బిఫోర్ దట్ ఒక సాంగ్ గురించి ఏదో చెప్పినట్టున్నారు, ఏంటి సార్? అంటే అది సునీత గారు పాడారు పాట. అవునా? అదే చూడకయ్యో నెమలి కళ్ళ అనే పాట. అయితే అద్భుతమైన పోయెటిక్ వర్డ్స్, చాలా బాగుంటుంది ఆ పాట. ఆ పాట గురించి సార్ చాలా బాగా మెచ్చుకున్నారు. చాలా బాగుంది పాట అని అన్నారు. ఆ పాట రాసింది నేనే, కంపోజ్ చేసింది నేనే. సో హ్యాపీ. అంటే అంత పెద్ద లిరిసిస్ట్, అంటే ఆస్కార్ విన్ అయిన సాంగ్ చేసిన లిరిసిస్ట్ మీ సాంగ్స్ గురించి చెప్పడం, మెచ్చుకోవడం మీకు ఎలా అనిపించింది? అంటే ఇనిషియల్ స్టేజెస్లో అలా చాలా, అంటే ఆయన పాటలు వింటూ ఎదిగాం సార్. వాస్తవానికి అయితే ఆయన పాటలు వింటూ ఎంజాయ్ చేశాను నేను. ఒక పాట ఎలా రాయాలో 100% చంద్రబోస్ గారిని ఫాలో అయిపోతే ఈజీగా పాట రాయగలుగుతాం. అంత బాగా రాస్తాడు ఆయన, అంత బాగా ఇంపాక్ట్ చేస్తాడు మనుషుల్ని. అలాంటి సార్ పక్కన కూర్చొని మన పాట గురించి 2 మొక్కలు చెప్పిండంటే చాలా హ్యాపీగా ఫీల్ అనిపించింది. వినిపించాం. ఏం చెప్పారు? రెస్పాన్స్ ఏమైనా చెప్పారా? చెప్పారు, చాలా బాగున్నాయని చెప్పారు. అందుకని గొప్పగా చెప్పారు కానీ మనం చెప్పలేము ఇక్కడ. అది అలాగే సునీత గారు ఆ పాట పాడేటప్పుడు నేను అన్నాను, ఏంటి పాట ఒకసారి చెప్పండి ఎలా అని. అంటే మీరు విన్నారుగా, మేము ఆల్రెడీ ముందే పంపించాము, మీరు విన్నారుగా మేడం, మీకు చెప్పేది ఏమంటే ఇంకా మీరు పాడొచ్చు, మీరు సీనియర్, నేను ఎలా మాట్లాడతానంటే ఆమె ఒకే మాట అన్నది, నేను 100 పాటలు పాడొచ్చు, నువ్వు ఇప్పుడు ఒక పాట కంపోజ్ చేయొచ్చు. నిన్ను చూస్తే నాకు భయం అవుతుంది, కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఎలా కంపోజ్ చేశాడు, ఎలా పాడాలనేది నాకు అది భయంగా ఉంటుంది. ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కొక్క రకంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది, అర్థమైందా? దానివల్ల మీకు నేను భయపడదు, మీరు నాకు అసలు భయపడద్దు, మీరు డెఫినెట్గా మీకు ఎలా కావాలో నేను పాడుతాను, మీరు అడగండి గట్టిగా అన్నది. ఆ కాంప్లిమెంట్ చాలా గొప్పగా అనిపించింది. దానివల్ల ఆ పాట కూడా అంత అందంగా వచ్చింది, అంత బాగా పాడింది.
మంచి ఒక వాల్యూ యాడ్ చేసింది మీ సాంగ్స్కి, అండ్ ఈ మూవీకి అది మంచి హెల్ప్ అవ్వాలని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఆ సాంగ్ మనం హీరోయిన్ ఇందాక ఏదో హమ్ చేస్తున్నట్టు విన్నాను, మరి అదేమన్నా పాడతారేమో ఒకసారి కనుక్కుందాము. హీరోయిన్ గారికి తెలుగు రాదు, అది ఫిక్స్. అయితే లిరికల్ ఉన్నది డిఫరెంట్, మళ్ళీ ఓ ఇంగ్లీష్ వర్డ్స్ ఉండి అలాంటి సాంగ్స్ అయితే పాడగలుగుతుందేమో. లిప్ మూమెంట్ చేయాలంటే ఏం చేయాలని చెప్పి ఒక టెన్షన్ ఉండే స్టార్టింగ్లో. ఈ అమ్మాయి ముందే ఆడియో పంపించాం, ప్రాక్టీస్ అయింది సార్, మీరు నమ్మరు. వచ్చాక ఒక్కొక్క పాట పాడితే సింగర్లా పాడిందండి, అచ్చ తెలుగు పాడింది. మీరు పాడించుంటే బాగుండేదేమో అనిపించిన తర్వాత ఇప్పుడు ఒక 2 lines విందాం మనం కూడా. 2 lines for us, you can sing any What is song your from best this. song you sing a song? So it is not releasing yet, the title song. We can post it after release. You can sing. हो 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 प्रणय गोदारी नीवे ये प्रेमकु रहदारी हो हो प्रणय गोदारी नीवे ये प्रेमकु रहदारी చిగురించే ప్రేమముకు బుద్ధిన చిన్నారి పోను పోను జీవనదిగా రూపొందిన వయ్యారి ముఖమెట్టినది నంతా ఆకుపచ్చ చీరరా అల్లిపడచు అందరికీ అందించే సారిరా వేల వేల జంటలను చల్లగా దీవించా పోడినా గెలిచినా ఒడిని చేర్చుకున్నా ఓహో ఓ ప్రణయ గోదారి నీవే ఏ ప్రేమకు రహదారి. చాలా అంటే ఎండింగ్ నోట్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా పాడుతుంది. ఐ థింక్ Actually, I have cold and cough, so ఈవెన్ యూ హ్యావ్ దట్ కోల్డ్ అండ్ కఫ్ ఆల్సో యూ సింగ్ వెరీ వెల్. అండ్ నాకు తెలిసి మీరు అంటే ముందే వినింటే ఈవిడ చేతే పాడించే వాళ్ళేమో అని అనిపించింది. డెఫినెట్లీ చాలా బాగుంది సాంగ్. మీరు అంటే ఇక్కడ సింగర్ అయిపోవచ్చు, ఎందుకంటే ఆ టింజ్ ఆ ప్రొనౌన్సియేషన్ మీకు ఇక్కడ వాళ్ళకి బాగా నచ్చుతుంది. అండ్ I have learned this song, you know. యా, సో మీ క్యారెక్టర్ గురించి అంటే నేను ఫస్ట్ పోస్ట్ చేసినప్పుడు కాలికేయ అని నాకు గుర్తొచ్చారు, ఆయన గుర్తొచ్చారు. అంటే ఆయన రిసెంబ్లెన్స్ అని కాదు, జస్ట్ నాకు ఆయన గుర్తొచ్చారు. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో? ఏం చెప్పాలి నా క్యారెక్టర్ గురించి? ఎటు చూసినా నాకెలా చూస్తున్నాను మార్కండే గారు, ఏదైనా చెప్పుదామంటే సినిమాలో నా క్యారెక్టర్ అయితే బాగుంటుంది. కాలేకేడుకేమో వేల మంది లక్షల మంది బ్యాక్గ్రౌండ్ ఉంటారు, కానీ అతను ఒక్కడే, కానీ కోటి మందితో ఆ ఇంపాక్ట్ ఉంటుంది ఆయన ఒక్కట్లో. అది మాత్రం బాగా చెప్పండి. అంటే ఇది మీకు ఫస్ట్ రోలా ఎల్స్ ప్రీవియస్ మీరు చేస్తున్నారు మూవీస్? మూవీ చేసినాను, ఓకే, కానీ ఇలాంటి క్యారెక్టర్ చేయడం ఫస్ట్ టైం. అంటే ఇలా డెప్త్ ఉన్న క్యారెక్టర్ చేయడం ఫస్ట్ టైం. చాలా అంటే చాలా సార్తో అసలు డైలాగ్ ఆయనతో ఉండడం అంటే కాంబినేషన్ బాగుంటుంది మా ఇద్దరు, సాయి కుమార్ గారికి నాకు. అసలు మామూలు డైలాగులు కాదు, మామూలు సీన్ కాదు, అది సినిమా థియేటర్లో చూడాలి. ఇప్పుడు మనం ఏం చెప్పినా వేస్ట్. నేను ఇందాక మెన్షన్ చేద్దాం అనుకున్నాను, యాక్చువల్లీ ఇప్పుడు సాయి కుమార్ గారితో సీన్స్ ఉన్నప్పుడు జనరల్గా ఒక యాక్టర్కి ఏంటంటే మంచి మంచి యాక్టర్స్తో మనం స్క్రీన్ షేర్ చేసుకోవాలనో వాళ్ళతో మనం అపీర్ అవ్వాలని అనిపిస్తుంటుంది చాలా మందికి. ఇప్పుడు ఈవెన్ స్టిల్ కూడా చాలా మందికి అలా కాంబినేషన్స్ పడవు. సో మీకు అలా ఇంత ఆయనతోటి అంత పోటాపోటీ సీన్స్ పట్ట మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే చేసేటప్పుడు? ఆపోజిట్ పర్సన్ మంచిగా అయ్యండి. ఇప్పుడు నువ్వు అంటే ఆలో అన్న, అరే అంటే రా అంటే ఆపోజిట్ పర్సన్ రిసీవ్ చేసుకునేది. అంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యి ఉండి మనల్ని రిసీవ్ చేసుకున్నాడు చూసినా, అది గ్రేట్. అయినా ఫస్ట్ సాయి కుమార్ సార్ గ్రేట్. అంటే నన్ను ఆయన ఓకే చేయడం గ్రేట్ కదా. ట్రీట్ చేసే విధానం కూడా బాగుంటుంది కదా చాలా. అంటే ఆయన ఎంకరేజ్ చేయడం వల్లనే అంత బాగా వచ్చింది అనుకుంటున్నాను అయితే. అది సార్ రాంబాబు సార్ చెప్పడం అనేది అది నిజం. ఎందుకంటే ఆపోజిట్ క్యారెక్టరు ఏందా ఇది ఇదే అన్నారంటే ఆ చేసే పర్ఫార్మెన్స్ కూడా డౌన్ అయిపోతుంది. ఇక చేయలేం అసలు. అవతల ఏం కాదు కానీ అది చెప్పు అదంటే ఏముంది దాంట్లో భయపడద్దు ఏముంది అంటే మనకి ఒక స్పెషల్ ఎనర్జీ అనేది బయటకు వచ్చేస్తుంది. ఒక్కసారిగా మనం ఆ డైలాగ్ మాడ్యులేషన్ చూసుకున్నామంటే అవతల క్యారెక్టర్ ఏదున్నా చెప్పేస్తారు. అందులో సాయి కుమార్ సార్ గ్రేట్. మా సినిమాలో ఆయన చేయడం ఒక ఎత్తు, చిన్న ఆర్టిస్టులను కూడా పుషప్ చేయడం అనేది ఇంకా మా సినిమా ఆయనతో దొరికిన ఒక వరం అంతే. నేను అంటే ఫస్ట్ చూడగానే అంటే సాయి కుమార్ గారు ఒప్పుకున్నారు, ఒక బిగ్ అసెట్ అని అనిపిస్తుంది ఫిల్మ్ ఆయన ఉన్నారు అంటే. ఆబ్వియస్లీ సార్ కథ వినే ఒప్పుకున్నారు. అసలు నాకు తెలిసి ఆఫీస్లో ఉన్నారా ఆ కథ బాగా నచ్చింది సార్ సాయి కుమార్ సార్. అది రివీల్ చేయొచ్చో చేయకూడదు కానీ చాలా బాగా నచ్చింది సార్. కొన్ని సినిమాలు డబ్బులు చేస్తారు
కానీ కొంతమంది మాత్రమే కథను నమ్ముతారు. అతను నమ్మి చేసింది. ఈరోజు లెజెండరీ యాక్టర్ సాయి కుమార్ సార్ మా ప్రణయ్ గోదావరి సినిమాలో ఆయన ఒక ఆంజనేయ స్వామి లాగా మేము అందరం అటు భుజాల మీదకి ఎక్కితే ఆయన అటు నిలబడుకున్నాడు మా ప్రణయ్ గోదావరి సినిమాకి. సో ఆయన ఖచ్చితంగా చెప్తున్నాను, డబ్బులకే కాదు క్యారెక్టర్ నమ్మి చేశాడు ఈ ప్రణయ్ గోదావరి సినిమాని. అంటే నేను ఇందాకే అడుగుదాం అనుకున్నాను, మీరు చాలా వాయిసెస్ మీరు చేస్తుంటారు కాబట్టి బయట, మీకు బాగా పాపులారిటీ తీసుకొచ్చిన వాయిస్లో ఈ సినిమా గురించి చెప్పండి. సూపర్, బాగా చెప్పు. ఎందుకంటే మాకు కావాలి అట్లా. వదలను కదా ఆయన చెప్పొచ్చు, బట్ ఇది ఈ కార్యక్రమం అది కాదు కదా. సో వాళ్ళు కూడా ఈవెంట్స్కి వస్తుంటారు, మూవీ ప్రమోషన్స్ చూస్తుంటారు, సో ఆయన స్టైల్లో యూ కెన్ సే. అంటే మనం ఎక్కడికి పోయినా కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నాము, సరే దాన్ని ఎందుకు పక్కన పెడదామని ఆలోచనతో ఉన్నాం. మరి మీరు నేను అడుగుతున్నాను, నేను ఆన్ ఫేసింగ్ నేను అడుగుతున్నాను కాబట్టి మీరు చేయొచ్చు, తప్పలేదు. ఇదే మాదిరిగా ప్రణయ గోదావరి సినిమా కూడా డిసెంబర్ 13వ తేదీ చాలా చక్కగా రిలీజ్ అవుతూ ఉంది. మీరందరూ కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్ళొస్తానక్క, వెళ్ళొస్తా చెల్లి, వెళ్ళొస్తా. ఇది ఒక్కటే కొంచెం కట్ చేసి స్పెషల్గా ఇస్తా. యా, సో హ్యాపీ. అండ్ ఇంకా ఈ మూవీ గురించి అంటే పర్టికులర్లీ ఏమైనా చెప్పాలనుకుంటే మీరు ఆడియన్స్కి ఏం చెప్తారు? లైక్ ఎవ్రీ మూవీ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. మూవీ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం మిస్ అవుతూ ఉంటాం. అలా ఈ మూవీ పరంగా మీకున్న ఫేవరెట్ థింగ్ ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోండి. సో అదే షేర్ చేయడానికి అంటే నేను చెప్తున్నాను కదా, ప్రీవియస్ పిక్చర్లు చాలా చేసాం. సో దాంట్లో ఏంటంటే మనం ఏదైతే చేస్తున్నామో ఆడియన్కి అది చెప్తే ఆ క్యూరియాసిటీ పెరిగి ఆడియన్ థియేటర్కి వస్తాడు ఖచ్చితంగా. కానీ ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ని కదిలించినా కూడా అది స్టోరీ రివీల్ అయిపోద్ది, మళ్ళీ ఆడియన్ని మనం మిస్ అయిపోతాం. ఆడియన్ కొత్తగా ఆ టికెట్ కొని ఇలా వచ్చి కూర్చొని బా నేను పెట్టిన 10 రూపాయలకి చాలా సంతృప్తి చెందాను. అప్పట్లో ఎలా ఉండిందో, మా అమ్మ నాయన ఎలా ఉన్నారో, మా తాత ముత్తాతలు ఎలా ఉన్నారో మనకు తెలియదు, ఈ సినిమాలో చూపించాడు అనే ఒక ఎగ్జైట్మెంట్ మన ప్రణయ గోదావరిలో కలుగుద్ది. ఇక RR రీ రికార్డింగ్ నేను అదే అడుగుదాం అనుకున్నాను, ఆయన చెప్తారు దాని ఏం గురించి. చెప్పేది? సార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా అంటే జనరల్ ఇది స్టోరీ ప్రీవియస్ అంటే ఇయర్స్లో స్టోరీ అని చెప్తున్నారు, అంటే ప్రజెంట్ బేస్డ్ కాదు అని. సో అంత బ్యాక్కి వెళ్ళి మీరు చేయాలంటే నేటివ్ చాలా టచ్ ఉండాలి. సో మీరు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేశారు రీల్స్ చేసేటప్పుడు? సార్ అంటే స్టోరీ వినగానే ఆ సీన్స్ చూడగానే అసలు ఏమి మ్యూజిక్ ఇస్తే యాప్ట్ అవుతుంది అనేది ఆటోమేటిక్గా బ్రెయిన్లో ఒక స్ట్రైక్ అవుతుందండి. దాన్ని బట్టి ఈ బ్యాక్ వెళ్ళిపోయి ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ అయితే ఈ యాంబియన్స్కి సూట్ అవుతుంది అనేది ప్లాన్ చేసుకొని చేయాల్సి వచ్చింది. అలా చేసాం. అంటే మొత్తం ఇప్పుడు అవుట్పుట్ అంతా చూసుకున్నారా ఆఫ్టర్ రీల్స్ అని కంపోజ్ చేసిన తర్వాత? డెఫినెట్ సార్, ఫుల్ హ్యాపీ మీరైతే వర్క్ స్ట్రాంగ్గా ఉన్నారు. యా, సో టు ద తెలుగు ఆడియన్స్, లైక్ ఇంత మంచి పాట పాడారు మీరు, దేనో ఇప్పుడు మీరు మిమ్మల్ని బాగా లైక్ చేస్తారేమో ఈ సాంగ్ తర్వాత అని అనిపిస్తుంది. అండ్ టు ద తెలుగు ఆడియన్స్ మీరు మీ మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? So, Pranaya Godavari is a feel-good love story. Please go and watch our film. What? He is also there in the movie. గోచి Gochi! Goya! మీ గోచి గొయ్య. ఓకే, సో డెఫినెట్లీ డిసెంబర్ 13th మీరందరూ కూడా ప్రణయ్ గోదావరి సినిమాకి వెళ్ళి ఒక మంచి ప్రయత్నం వాళ్ళకి ఒక మంచి రెస్పాన్స్ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు వన్.